నమస్తే. నేను మీ నాగచంద్రుడు, సీనియర్ న్యాయవాది సనుపురం. ప్రేక్షక దేవుళ్ళకి మరొకసారి నా నమస్కారం. నేను ఇంతవరకు యూట్యూబ్లో ఈ 1 ఇయర్లో ఇంచుమించుగా ఒక 1000 వీడియోస్ నేను చేశాను. ఇంచుమించుగా మీ అందరూ నాకు సబ్స్క్రైబ్ చేశారు. అదేవిధంగా వ్యూవర్స్గా ఉన్నారు, లైక్స్ చేశారు, కామెంట్స్ పెట్టారు, నన్ను ప్రోత్సహించారు, నన్ను ఎంకరేజ్ చేశారు. ఈరోజు నేను యూట్యూబ్లో నేను ఒకటిగా ఉన్నాను అంటే అది మీ అందరూ ఆశీర్వాదం, బలం. అది ఇప్పుడు నేను చెప్పబోయేది ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగం గురించి ఒక విషయం మీతో అందరికీ పంచుకోవాలనే ఉద్దేశంతో. ఎందుకంటే నా 1000 వీడియో కాబట్టి ఈ వీడియోకి కొద్దిగా ప్రాధాన్యత ఉంటుందనే ఉద్దేశంతో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఇది మీ అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ ఒకసారి నేను అది మళ్ళీ మీ అందరికీ ఈ రీల్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పొడవైన రాసిన రాజ్యాంగం. రాజ్యాంగం రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. థర్డ్ వన్ 1949 నవంబర్ 26న రాజ్యాంగం సిద్ధమైంది. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం ముసాయిదా కమిటీ చైర్మన్ మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మొదట 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్తో ప్రారంభమైంది. ప్రస్తుతం 470 ఆర్టికల్స్, 12 షెడ్యూల్తో కంటిన్యూ అవుతుంది. చేతిలో రాసిన రాజ్యాంగం ప్రతులు ఉన్నాయి. రాజ్యాంగం భాషలు హిందీ అండ్ ఇంగ్లీష్. ఇది చాలా జాగ్రత్తగా పార్లమెంట్ భవన్లో భద్రపరచడం జరిగింది. ఈ వీడియో నేను ఎందుకు చెప్పానంటే, మన రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తే మనలో మనం గౌరవించుకున్నట్టే. మన రాజ్యాంగం చాలా పవిత్రమైనది, చాలా గొప్పది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ఈ రాజ్యాంగాన్ని ఆయన తయారు చేసి ఈరోజు ఆయన బాటలో మనం నడుస్తున్నాము అంటే మనందరం కూడా ఆయనకి చేతులెత్తి పాదాభివందనం చేయొచ్చు. అందువలన ఒకసారి నా 1000 వీడియోస్ కంప్లీట్ చేసిన శుభ సందర్భంలో ఒకసారి మీ అందరికీ, అంటే చాలామందికి 99% మందికి మన రాజ్యాంగం గురించి తెలిసే ఉండొచ్చు, కానీ ఏదో నా ఆశ మరికొకసారి మీ అందరికీ నేను ఈ విధంగా చెప్పదలుచుకున్నాను కాబట్టి చెప్పాను. మీ అందరికీ